అప్కమింగ్ ప్రోమోలో మనోహరి అమరున్న రూమ్లోకి వెళ్ళి అమర్ నావాడు అన్నట్లుగా అమర్ చుట్టూ చేతులు వేసి భుజం పైన అమర్ని పట్టుకొని నెమ్మదిగా మెట్లపై నుంచి హాల్లోకి తీసుకొని వస్తూ ఉంటుంది. అలా వస్తున్న అమర్ని చూసి పిల్లలు, బాగి, రాతుడు అందరూ కూడా బాధగా అమర్ వైపు ఏడుస్తూ చూస్తూ ఉంటారు. అక్కడే హాల్లో నిల్చొని బాధపడుతున్న బాగిని చూసి అమర్ ఒక్కసారిగా నిల్చొని బాగి వైపే చూస్తూ ఉంటాడు. తర్వాత ముందుకు నడుస్తూ వస్తూ ఉంటే మనోహరి అమర్ని గార్డెన్లో కూర్చోబెట్టి మళ్ళీ బాగి వాళ్ళున్న హాల్లోకి వచ్చి నిలబడుతుంది. అలా వచ్చి ఉన్న మనోహర్ని చూసి బాగి ఒక్కసారిగా కోపంగా ఆయన గనక మళ్ళీ తిరిగి గతం గుర్తుకు వస్తే నీ గతి ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకో అని కోపంగా అంటూ ఉంటుంది. అప్పుడు మనోహరి, ఆ మాత్రం కూడా నాకు తెలియదని అనుకుంటున్నావా బాగి? అది సరే గాని ఇప్పటి నుంచి ఇది నా సామ్రాజ్యం, మీరందరూ కూడా నా దయా దాక్షిణ్యాల మీదనే మీరు బ్రతకాలి అని మనోహరి గర్వంగా అంటూ ఉంటుంటే బాగి, రాతుడు, పిల్లలందరూ కూడా మనోహర్ వైపు కోపంగా చూస్తూ ఉంటారు. తర్వాత అది సరేలే కానీ ఫస్ట్ ఆ 6 ఫోటో ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉండేసరికి అప్పుడే ఎదురుగా ఉన్న 6 ఫోటోను చూస్తూ, నువ్వెప్పుడో చచ్చావు కదే, ఇప్పుడు ఎదురుగా ఇలా హాల్లో ఎందుకు అని అంటూ ఎంబటే యాదమ్మ యాదమ్మ అని యాదమ్మని పిలుస్తూ ఉంటుంది. యాదమ్మ వెంటనే వచ్చి ఏంటి మనోహర్ అని మనోహర్ని అంటూ ఉంటుంటే అప్పుడు మనోహరి ఈ 6 ఫోటోను తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పడేసేయ్ అని అంటూ ఉంటుంది. అలా అనేసరికి బాగి ఒక్కసారిగా కోపంగా మనోహరి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడు మనోహరి మాత్రం ఎందుకు బాగి అలా అరుస్తున్నావు, ఇది ఆల్రెడీ చచ్చిపోయింది కదా, ఎందుకు మనకి ఎదురుగా హాల్లో అని స్టోర్ రూమ్లో పెట్టమని చెప్తున్నానంతే. యాదమ్మ నువ్వు వెళ్ళి 6 ఫోటోని స్టోర్ రూమ్లో పెట్టేసిరా అని యాదమ్మకి చెప్తూ ఉండేసరికి యాదమ్మ కూడా ఏం మాట్లాడలేక మనోహర్ చేతిలో ఉన్న 6 ఫోటోని తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టడానికి వెళ్తూ ఉంటుంది. మరి బాగి నిజంగానే 6 ఫోటోని స్టోర్ రూమ్లో పెట్టనిస్తుందా, లేకపోతే యాదమ్మ చేతిలో ఉన్న 6 ఫోటోని అమరేంద్ర గారు చూసి గతమేమైనా గుర్తుకు తెచ్చుకుంటారా అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.